చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా మీద ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నా కూడా మా దగ్గరికి రిపీటెడ్గా మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వస్తున్న క్లయింట్స్కి రిపీటెడ్గా కంప్లీట్గా కంటిన్యూస్గా ట్రీట్మెంట్స్ తీసుకున్న మా క్లయింట్స్కి కూడా చాలా థ్యాంక్స్. సో లాస్ట్ 25 days నుంచి సోషల్ మీడియాలో మా మీద వచ్చే ఎలిగేషన్స్కి మేము ఈరోజు ఆన్సర్ చేయడం కోసమని ఈ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా చూసుకుంటే చాలా మంది ఈ విధంగా చూసారా 40 హెచ్కేలో 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పేసి ఇలానే దీంతో పాటు ఇలానే చాలా వందలాది వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకటి క్లారిటీ ఏంటి అని అంటే మాకున్నది 4 బ్రాంచ్లు. 4 బ్రాంచ్ల్లో 40 మంది డాక్టర్స్ మాకు అవసరం. ఒక లైసెన్స్ తో 5 క్లినిక్స్ రన్ చేస్తున్నారు. అలాగే 3 ఇంతల శాలరీ ఎక్కువ పే చేసి ఒక డాక్టర్ సర్టిఫికెట్ ని కొనుక్కునే రేంజ్ వీళ్ళు ఎదిగిపోయారు అనే ఎలిగేషన్స్ ఈ సోషల్ మీడియాలో చాలా తిరగడం అనేది జరుగుతుంది, వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి ఒకటే మేము చెప్పాలనుకుంటున్నాము. మాకు 3 states లో 5 branches ఉన్నాయి. 5 branches కి గాను 17 members ఫుల్ టైమ్ డాక్టర్స్ యాజ్ అ టీమ్ మా దగ్గర ఉన్నారు. 17 members డాక్టర్స్ లో 7 members క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డర్మటాలజిస్ట్ మా దగ్గర ప్రతిరోజు ఉన్నారు మా క్లినిక్స్ లోనే. సో ఒక క్లినిక్ లైసెన్స్ తోటి హైదరాబాద్ క్లినిక్ రిజిస్ట్రేషన్ తోటి పక్క స్టేట్ లోకి వెళ్ళి మేము క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి అలాంటి స్కోప్ కూడా ఉండదు. యూజువల్ ఏ స్టేట్ కి సంబంధించిన లైసెన్స్ ఆ స్టేట్ లోనే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంతమంది డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ టీమ్ తోటి ఇలా చేయడం అనేది పాసిబుల్ కాదు. ఉన్నారు మీ ముందు కూడా డాక్టర్స్ అనేది కూర్చొని ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మీకు ఒక క్లారిటీ అనేది తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మా దగ్గర వచ్చే ప్రతి ఒక్క క్లయింట్ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది నిజంగానే ఒక ఫేక్ క్లినిక్ అనేది వాళ్ళకి అలా పడిపోకూడదు అని ఒక క్లారిటీతో ఇద్దామని చెప్పేసి ప్రెస్ మీట్ అనేది మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా డాక్టర్స్ని థ్రెటన్ చేస్తూ భయపెడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ హెచ్ఓడిస్ ద్వారా కానీ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా చాలా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియలో. అదేవిధంగా ఒక ఛానల్ వాళ్ళు హర్షిత నెంబర్ అనేది టెలికాస్ట్ చేయడం వల్ల తనకి రాంగ్ కాల్స్, అబ్యూజివ్ కాల్స్ రావడం కానివ్వండి, ఇదంతా కూడా జరుగుతుంది. ప్లీజ్ ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరికి ఒకటే మేము కోరుకుంటున్నాము. ఇందులో మీకు ప్రతి ఒక్క లైసెన్సెస్ మేము మీకు చూపిస్తాము. ఇప్పుడు మీకు చూస్తూ ఉన్నారు అని అంటే హైదరాబాద్, విజయవాడ లైసెన్సెస్ మేము ఫోటో ఏదైతే దిగామో అవన్నీ కూడా మా లైసెన్సెసే. అండ్ ప్రతి ఒక్క క్లినిక్ కి కూడా జిఎస్టి ప్రాపర్ గా మేము పే చేస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రాపర్ గా మేము పే చేస్తూ, ఎథికల్ గా మేము వర్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అన్ని కూడా క్లినిక్ లైసెన్సెస్ అండ్ జిఎస్టి లైసెన్సెస్ మేము పెడుతున్నాము. అలాగే మేము యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎవ్రీ బ్యాచ్ కి ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు ఫార్మా లైసెన్సెస్ కానివ్వండి, డ్రగ్ లైసెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము మెయింటైన్ చేస్తూ మా క్లినిక్స్ ని ఎథికల్ గా మేము రన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ప్రూఫ్స్ ద్వారా మేము ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు హర్షిత. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య మిత్రులందరికీ నమస్తే. నా పేరు హర్షిత. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఫర్ ద క్లారిఫికేషన్, నాకు వచ్చింది ఆనరీ డాక్టరేట్. నేను ఏ రోజు కూడా ఈ డాక్టరేట్ ని యూజ్ చేసుకొని ఎవరిని ట్రీట్ చేసిందే లేదు. హెచ్కేలో ఇప్పటిదాకా మా డాక్టర్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ని ట్రీట్ చేసి ఉంటారు.
అంత మందిలో ఒక్కరికి కూడా నేను ఏ రోజు కూడా ఒక సర్జరీ కానీ, ఒక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఒక బోటాక్స్, ఫిల్లర్స్ ఎటువంటి డెర్మటాలజీ ప్రొసీజర్ తీసుకున్నా నేను చేసిందే లేదు. 3 ఇయర్స్ బ్యాక్ నేను పర్మనెంట్ మేకప్ చేసేదాన్ని. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. 3 ఇయర్స్ బ్యాకే ఆపేసాను డ్యూ టు మై ఓన్ పర్సనల్ రీజన్స్. ఐ యామ్ ఎ పర్మనెంట్ మేకప్ మాస్టర్. ఐయామ్ ఎన్ ఎస్థెటీషియన్ అండ్ ఐయామ్ ఎన్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో వీళ్ళు మా హెచ్‌కేలో ఉన్న డాక్టర్స్ అందరూ ఫేక్. ఇక్కడంతా మొత్తం ఫేక్ అవుతుంది. ఇలా పెట్టేసి హెచ్‌కేలో 40 మెంబర్స్ ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి కొన్ని వందల కొద్దీ వీడియోలు చేసి మా డాక్టర్స్‌ని కూడా చాలా అంటే వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో చదువుకొని, ఎన్నో ఇయర్స్ కష్టపడి చదువుకున్న వాళ్ళని కూడా ఒక ఫేక్ అనే ఒక ఫాల్స్ అలిగేషన్‌ని పెట్టేశారు. సో వీళ్ళందరి మీద మేము యాస్ ఎన్ ఆర్గనైజేషన్ డెఫినెట్‌లీ వి ఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ యాక్షన్. థ్యాంక్ యూ. నాగూర్ బాబు. ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపు కొన్ని వందల వీడియోలు హెచ్కే క్లినిక్ మీద ఫేక్ డాక్టర్స్ ఉన్నారని, లైసెన్సులు లేకుండా క్లినిక్ నడుపుతూ ఉన్నారని, తెలంగాణ మెడికల్ కౌన్సిలే వీళ్ళకి లైసెన్స్లు ఎలా ఇచ్చిందని, వీటిని క్యాన్సిల్ చేయాలన్నట్టుగా రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లీగల్ గా వీటన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది. ఈ కాపీస్ అన్నిటినీ కూడా ఈరోజు డీజీపీ గారికి అండ్ సైబరాబాద్ కమిషనర్ గారికి, కూకట్పల్లి పిఎస్ లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ప్రతి లీగల్ డాక్యుమెంట్ ని ఇంక్లూడింగ్ జిఎస్టీ రిటర్న్స్ తో పాటు డాక్టర్స్ ఎవరున్నారు అనేది కూడా క్లియర్ గా పంపిస్తున్నాము. దానితో పాటుగా ఈ మలీషియస్ క్యాంపెయిన్ వెనుక ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ చేయిస్తున్నారో దాన్ని మేము బయటకు తీసుకొని రావడం జరిగింది. దీని వెనక ఒక ఆర్గనైజేషన్ ఉంది, వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్. మేనేజింగ్ డైరెక్టర్ గా పూర్ణిమ పిన్నేటి అనే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు. అండ్ డైరెక్టర్ గా రాఘవేంద్ర పిన్నేటి అనేటువంటి అనదర్ డైరెక్టర్ ఉన్నారు. అనదర్ డైరెక్టర్ గా కావ్య పోట్లూరి అనేటువంటి ఇంకొక డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి మీకు చూపిస్తాను. ఈ ఈ ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ మాత్రమే. తమ్నైల్ చూడండి ఒకసారి. 40 మంది ఫేక్ డాక్టర్లు స్టేట్ మెడికల్ కౌన్సిల్ ప్రాపర్ గా ఇక్కడికి వచ్చి 2 డేస్ బ్యాక్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకొని వెళ్ళారు. అండ్ అట్ ది సేమ్ టైం దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం కన్సల్టేషన్ ఫామ్ ఒకటి మీకు చూపిస్తాను. ఉమా గౌరీ గారు డిఎం అండ్ హెచ్ఓ మేడ్చల్ మల్కాజ్గిరి కన్సల్టేషన్ ఫామ్ తీసుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం ఒక పేషెంట్ లా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని అన్ని ఇన్స్పెక్ట్ చేసి క్లియర్ గా వెళ్ళారు. ఎక్కడ లీగల్ లూప్ హోల్ లేదు. అలాగే చాలా ధైర్యంగా మీడియా మిత్రుల ముందుకు వచ్చి ప్రతి కాపీని కూడా లీగల్ కంప్లైంట్స్ అథారిటీస్ అయినటువంటి టాప్ మోస్ట్ అథారిటీ డీజీపీ గారికి, సైబర్ క్రైమ్ కమిషనర్ గారికి, అలాగే అన్ని అథారిటీస్కి ఆల్ లైసెన్సెస్ మేము ఇస్తున్నాము. అలాగే ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తూ ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ మీద కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఫైనాన్షియల్ లాస్ ని క్లెయిమ్ చేయడం కోసం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ తోటి, మలీషియస్ ఇంటెన్షన్ తోటి ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి రిప్రజెంటేషన్స్ అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి అట్లాగే హైకోర్టును అప్రోచ్ అవుతూ ఉన్నాము. ఇప్పటి వరకు ఈ మలీషియస్ క్యాంపెయిన్ ద్వారా 2 కోట్ల రూపాయలటువంటి ఫైనాన్షియల్ లాస్ జరిగింది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ పై అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పై ఈ 2 కోట్లు క్లెయిమ్ చేస్తూ మేము లీగల్ గా ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ ఇది చాలా క్లియర్ అండ్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీబడి, ఎనీబడి. ఇట్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్. అండ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికెట్ లో దీనిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, ఇక్కడ డర్మటాలజిస్ట్ ఉండాలి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి లీగల్ గా ఒకటే ఆన్సర్, మనం అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్ తో పాటు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, నర్సులు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ దీని డైరెక్టర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అనేవి మొత్తం మనం ప్రిపేర్ చేసి అప్లికేషన్ ఇస్తేనే మనకి అప్రూవల్ అనేది వస్తుంది. త్రూ ఆర్టీఐ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ని కానీ ఆర్టీఐ ఆఫీసర్ని కానీ అప్రోచ్ అయితే పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ లో ఉండే డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ తీసుకొని మాట్లాడండి. డెర్మటాలజిస్ట్ ఉన్నారో లేరో, ఏ రోజైనా అప్లై చేశారా ఈ ట్రోల్స్ చేసే వాళ్ళందరూ, ఏ రోజైనా చూసారా? సో ఇలాంటి డిఫేమేట్ చేయడం అనేది తప్పు. వీళ్ళు ఒక డ్రీమ్ తోటి 3 సంవత్సరాల టైంలో బిల్డ్ చేసుకుంటాం అంటే వాళ్ళ కెరియర్ ని కానీ, లోన్ తీసుకొని వచ్చినట్టు పెట్టిన హాస్పిటల్ కానీ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్యాంపెయిన్ చేస్తూ ఫేక్ డాక్టర్స్ అని ఫేక్ ఎలిగేషన్స్ వేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ క్లినిక్లు ఎక్కడైనా చూపించండి. 40 మంది ఫేక్ డాక్టర్స్ మీ ముందే ఉన్నారు. డాక్టర్స్ అందరూ. అండ్ ప్రతి హాస్పిటల్లో కూడా, ప్రతి క్లినిక్ లో కూడా ఈ డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని డిస్ప్లే చేసి ఉన్నాయి.
ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర లీగల్ లైసెన్సెస్ ఉన్నాయి. మీరు ఏ లీగాలిటీకైనా వెళ్ళండి, ఆ లీగల్ డాక్యుమెంట్స్ మేము ఓపెన్ చేసి చూపిస్తాము. ఇవి అథెంటిసిటీ కోసం మాత్రమే డీజీపీ గారికే డైరెక్ట్గా ఇస్తున్నాము. ఆయనకు మించి కాంపిటెంట్ అథారిటీ ఇంకెవరూ లేరు, ఆయనకే హ్యాండ్ ఓవర్ చెబుతూ ఉన్నాము. అలాగే మా కంప్లైంట్స్ కూడా డీజీపీ గారికి, స్టేషన్ హౌస్ ఆఫీస్కి ఇవ్వబోతూ ఉన్నాము. అండ్ ఈ 2 కోట్ల నష్టం ఏదైతే జరిగిందో వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము డెఫినెట్గా క్లెయిమ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి, అండ్ క్రిమినల్ కేసు అట్లా అలాగే సివిల్ సూట్ కూడా ఫైల్ చేసి ఆ 2 కోట్ల రికవరీ అనేది డెఫినెట్గా చేస్తాము. సారీ ఏంటండి, మలీషియస్ క్యాంపెయిన్ వెనుకున్నటువంటి బిహైండ్ ఏంటంటే, దాని రీజన్ ఏంటంటే హెచ్కే హాస్పిటల్ అనేది కేవలం 1 నెల రోజుల ముందు మాత్రమే ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 yearsలో వీళ్ళు కాస్మోటిక్స్ లో చాలా మిరాకిల్స్ చేసి చూపించారు. ఒక మంచి గ్రోత్ అనేది వచ్చింది. ఒక ఉమెన్ ఎంటర్ప్రెనర్ గా చాలా యంగ్ కపుల్ వచ్చేసి ఈ రోజు మార్కెట్ లో సస్టైన్ అవడం అనేది అంత ఈజీ ఏం కాదు. అలాంటిది ఈరోజు ఒక హాస్పిటల్లో పెట్టి లోన్ తీసుకొని మరి పెట్టి ఇలాంటివి వస్తే, ఇప్పుడు ఉన్నటువంటి మలేషియస్ క్యాంపెయిన్ వరకు రీజన్ ఏంటంటే వీళ్ళని డిఫైన్ చేయాలి, వీళ్ళ హాస్పిటల్ని టార్గెట్ చేయాలి, వీళ్ళని ఫినాన్షియల్ గా దెబ్బతీయాలి. అది కాంపిటీటర్స్ అయి ఉండొచ్చు, త్రూ ద్వారా చేయిస్తున్నారా. అండ్ షీఈ్ ఆల్సో ఫిట్నెస్ ట్రైనర్. ఆమె తన వెబ్సైట్ లో కూడా 20,000 రూపాయలకి 30,000 రూపాయలకి కోర్సెస్ ని, అంటే ఫిజికల్ ట్రైనింగ్ కోర్సెస్ ని సెల్ చేస్తూ ఉంది. ఇట్స్ నాట్ ఏ సోషల్ కాజ్ కోసం ఏం చేయడం లేదు. మీరు ఆ వెబ్సైట్ ఫిట్నెస్ ఉమెన్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వావ్ ఫిట్నెస్ ఉమెన్ సంథింగ్ ఉంటుంది, వావ్ అనే లోగోతో ఉంటుంది. మీరు చూస్తే 20,000కి 30,000కి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కోర్సెస్ కూడా సెల్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా బిజినెస్. వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ ని సోషల్ మీడియాలో ఒక కెమెరా ఉంది, ఒక ఫోన్ ఉంది కాబట్టి ఈ రోజు ఎవరైనా ఒక రీల్ చేసేయచ్చు. కానీ ఇలా కష్టపడి కెరీర్ లో పైకి వచ్చినటువంటి వ్యక్తులను డిఫేమ్ చేస్తూ ఎలాంటి లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ రోజైనా సరే ఒక్క రోజు క్లినిక్ కి వచ్చి వీళ్ళ లీగల్ గా కాంపిటెంట్ గా ఉన్నారా లేదా ఎవరైనా చెక్ చేశారా? No, but డిహెచ్ఎంఓ గారు చెక్ చేశారు. could you please actually tell why exactly these YouTubers have picked on HK clinic of all the clinics that are mushrooming in Hyderabad? Even the DMHO is on record saying that there are unprofessional, untrained. I'm not talking about HK, ఓకే, but the DMHO is on record saying that there are many unprofessional institutes that have mushroomed and are getting treatment by unqualified doctors. So what is not going to give the one second, let me complete. So what is the HK clinic saying on this? And also, why have you not taken any legal action against those YouTubers if they are wrong? we are also going to take the legal action about the YouTuber through writ of mandamus. We are approaching the Honorable High Court and we are also giving the complaint in the concerned police stations also. If they won't take any action, we will definitely go to the Honorable High Court. And second thing, we won't go to this press meet especially for HK. We are not going to generalize what Said the DMHO had said this. So the YouTubers are making similar charge, saying that there are no doctors, but a person with a doctorate is posing as a doctor. so How true is that charge? దానికి సంబంధించి Why did they pick up on HK clinic is the question that I'm asking. ఎస్ ఓకే, జనరలైజ్ డిఎంహెచ్ఓ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కి జనరల్ స్టేట్మెంట్ అని చెప్పి ఉంటారు. పర్టికులర్ గా హెచ్కే క్లినిక్ సంబంధించి కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళని మిస్లీడ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని దెబ్బతీయాలనే మలీషియస్ ఇంటెన్షన్ తోటి మాత్రమే జరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డైరెక్ట్ గా వీళ్ళ క్రెడెన్షియల్ ని వెరిఫై చేసుకోవడానికి 2024లో ఒక నోటీస్ కూడా ఇచ్చారు. వీళ్ళు వెళ్ళి లీగల్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రూవ్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు. ఎస్, యు ఆర్ ప్రాక్టీసింగ్ లీగల్లీ, మీరు లీగల్ గా అన్ని ఫాలో అవుతూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వెరీ రీసెంట్లీ డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి యాజ్ ఏ పేషెంట్ గా లేదా ట్రీట్ చేయించుకోవడానికి వచ్చేటట్టు ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. ఎక్కడ ఎవరికి కనపడి లీగల్ లూప్ హోల్ అనేది వీళ్ళకి బయట యూట్యూబర్స్ కనిపిస్తూ ఉందా అనేది మనం క్వశ్చన్ చేస్తుంది. ఒకవేళ పాలసీని క్వశ్చన్ చేయాలని ఉంటే పాలసీని మనం కోర్టులో క్వశ్చన్ చేయాలి. పాలసీలో ఏదైనా ఫ్లాస్ ఉంటే త్రూ రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా కానీ లేదా పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్ ద్వారా కానీ తీయాలి. అంతేగాని ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ మీద పాలసీ పేరు పెట్టుకొని బ్రాండ్ నేమ్ ఎలా తీస్తారు? సో ఇట్స్ కంప్లీట్లీ లీగల్ వైలేషన్స్. దానికి సంబంధించి లీగల్ యాక్షన్స్ అనేది తీసుకుంటాం. ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్ గా అడగవచ్చు. కార్తిక్ గారు ఒకసారి మైక్ ఇవ్వరా. కార్తిక్ గారు, శరత్ ఫ్రమ్ తెలుగు అండి. యాక్చువల్లీ అంటే హెచ్కే క్లినిక్ ఇంతకు ముందు అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి వర్క్ అవుతుంది. బట్ రీసెంట్ గా అంటే ఏదైతే వైజాగ్ లో క్లినిక్ ఓపెన్ అవ్వడం కావచ్చు, ఇక్కడ కూడా కావచ్చు, చాలా మంది అంటే బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ రావడం వల్ల దీని మీద ఎక్కువ అటెన్షన్ వచ్చిందని అనుకోవచ్చు. అంటే
వాళ్ళని తీసుకురావడం, ఈ సోషల్ మీడియాలో టార్గెట్ అవ్వడం, అంటే ఎందుకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా వాళ్ళు పర్టికులర్లీ ప్రమోట్ చేస్తున్నారనే రీజన్ ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటి నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను ఇందాకే. వైజాగ్లో ఒక పర్సన్, ఒక అమ్మాయి వచ్చి నాకు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను అండ్ నేను అడిగితే వాళ్ళ నా మీద అంటే సమ్ ఏదో అటాక్ చేస్తున్నారు అన్నట్టు, లేదంటే డాక్టర్స్తో ఫోటో దిగనివ్వట్లేదు, నువ్వు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ లేదని ఒక అలిగేషన్స్ అయితే నేను ఇందాక చూశాను. సో ఏంటి దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, బోత్ సెలబ్రిటీస్ గురించి అండ్ నిన్న వైజాగ్లో ఏదైతే జరిగిందో. వైజాగ్ది మీరే కంప్లీట్ ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఎస్. సో తప్పకుండా మేము ఇది ఆన్సర్ చేస్తామండి. సో ఈ అలిగేషన్ క్రియేట్ చేసింది సరస్వతి గారు అన్నమాట. సో ఆవిడ చేతుల మీదుగా సో ఈ క్లయింట్ మా దగ్గర 6 సెషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. ఆవిడ చేతుల మీదుగా మేము ప్రతి ఒక్క సర్వీస్ తర్వాత ఒక రివ్యూ అనేది మేము తీసుకుంటాం అనమాట. సెషన్ ఎలా అయింది, మీకు ఎంతవరకు రిజల్ట్ ఉంది అని చెప్పేసి. దీని ప్రకారంగా మా డాక్టర్స్ సపోజ్ ఏదన్నా వాళ్ళకి రిజల్ట్ కనిపించట్లేదు అని అంటే ట్రీట్మెంట్ ఆల్టర్ చేయడం అనేది ఇదంతా జరుగుతుందన్నమాట. ఆవిడ చేత్తో రాసి సైన్ చేసిన ఫామ్ ఇది. అందులో 5th సెషన్లో ఐ విల్ సజెస్ట్ ఫీల్ ఫర్ అండర్ ఐ ట్రీట్మెంట్, థ్యాంక్ యూ అశ్విని ఫర్ ఫాలో అప్, ఐ కెన్ సీ ద డిఫరెన్స్ ఫర్ అండర్ ఐ ట్రీట్మెంట్ అని ఆవిడే రాశారనమాట. సో ఈ ఎలిగేషన్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు విక్టిమ్స్ ఉంటే రాండి మీకు డబ్బులు ఇప్పిస్తాము ఇలా ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక ఫాల్స్ ఇది ఒక ప్రొపగండా, ఒక ఫాల్స్ ఇది ఇచ్చేసేసి పాపం ఈవిడ్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో కూర్చోబెట్టారు. ఆవిడ నిన్న కూడా మా క్లినిక్ మెసేజ్ చేయడం జరిగింది, ఎవరో వేరే వాళ్ళు టాక్స్ చేస్తున్నారు, ప్లీజ్ కుదిరితే ఆ వీడియోస్ తీపిచ్చేసేసేయండి అని చెప్పేసి. మేము ఎలా తీపిగలుగుతాం, మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చారు, చేసింది మేం కాదు. మేమేం చేసాం, మీరు ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసినందుకు మిమ్మల్ని ట్రీట్ చేసింది, సపోజ్ ఇప్పుడు మీకు తీసుకున్న 6 సెషన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ట్రీట్ చేసింది అయితే ఒక డర్మటాలజిస్ట్, ఒక సర్టిఫైడ్ డర్మటాలజిస్టే ఆ క్లినిక్లో కూర్చున్నారు, వాళ్ళే మిమ్మల్ని ట్రీట్ చేశారు. మీకేదన్నా ప్రాబ్లం నిజంగా ఉంది అని అంటే మీరు బ్యాక్ మా దగ్గరకు వచ్చి మా డాక్టర్ని పలానా ఇది అయింది అని చెప్పేసి అడిగితే వాళ్ళు మీకు ఆల్టర్నేటివ్గా కానీ లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా వెంటనే మీరు సోషల్ మీడియాకి ఎక్కి ఇలా హెచ్కేలో ఇలా అయింది అని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇది చేశారు. సో మేము మా ప్రూఫ్స్ మేము పెట్టుకోవడం, మేము ఇది ముందు నుంచి మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము పెట్టడం అనేది జరిగింది. దాని ద్వారా ట్రాల్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ క్వశ్చన్ తర్వాత కూడా మళ్ళీ ఇది మేము రాయలేదు, ఈ రివ్యూ మీరే రాసుకున్నారు అనే పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి we will send it to the lab reports, we will send to the forensic lab, so by the handwriting, by the signature, with the stroke test we can get the reports easy. లేదు అందరికీ తెలిసిందే కదా. అదొకటి. నిజంగా ఇక్కడ హెచ్కేలో జరుగుతున్నది కూడా ట్రీట్మెంట్స్ అనే పేరు కాదంటే ఈ డిసీజెస్కి ఎలాంటి క్యూర్ ఇక్కడ చేయరు. కాస్మోటిక్స్ అంటే ఇప్పుడు నేను కలర్ లేకపోవడం అనేది నా రోగం కాదు, నాకు హెయిర్ లేదు, నాకు హెయిర్ లేకపోవడం అనేది నా డిసీజ్ కాదు. కాస్మోటిక్స్ అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఈరోజు వస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళ మొహాన్ని వాడు పాడు చేసుకోవడానికి వస్తారా? రిపీటెడ్గా మీరు ఎంత పే అయినా చేయండి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ ఫేస్ని వాళ్ళు నాశనం చేసుకోవడానికి వస్తారా? ఏ కామన్ లాజిక్ ఇది, ఎవరు రారు. అండ్ ఆల్వేస్ ఏ ఫీల్డ్లో అయినా ఎనీ ప్రొఫెషన్లో కూడా 100% గ్యారంటీ అనేది ఎక్కడా ఉండదు, ఇంక్లూడింగ్ ఎనీ హాస్పిటల్. మీరు యశోద హాస్పిటల్స్ కానీ సంథింగ్ వాట్ ఎవర్ చూడండి, కన్సర్న్ ఫామ్ మీద సైన్ తీసుకుంటారు. మీరు 20 లక్షలు పెట్టి హార్ట్ సర్జరీకి వెళ్ళినా కానీ అక్కడ గ్యారంటీ అనేది ఎక్కడా ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే యూ కెన్ అప్రోచ్ ద కన్స్యూమర్ కోర్ట్. ఒకవేళ నిజంగా మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా వచ్చి ఉంటే లీగల్ ప్రొసీజర్ ఏంటి, లీగల్గా మీరు ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నేను ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మాత్రమే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని ఒక సర్టిఫికెట్ తీసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు, కన్స్యూమర్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు. ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల ఇవి జరుగుతూనే ఉంటాయి. మీడియా మిత్రులందరికీ మీకు ఈ ప్రొసీజర్ అంతా తెలుసు. ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ టార్గెటెడ్. వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ని హైదరాబాద్లో తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టించి నాకు 20,000 అని ఇదంతా ఏంటంటే ఒక మలీషియస్ ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. And influencers, Because at the end of it, it's a credibility of the YouTuber also, you know, Yes. they have their followers and that can be at stake. Yes, So what exactly is the reason? యూట్యూబర్స్ కూడా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ లీగల్ ఇన్ఫర్మేషన్ ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని యూజ్ చేసుకోండి.
మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసుకోకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఒక బ్రాండ్ మీద, ఒక ఇమేజ్ మీద, ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి ఒక కంపెనీ మీద మీరు చేస్తే ఆ కంపెనీ ఎప్పుడు కూడా డౌన్ అవుతూనే ఉంటుంది. సో దయచేసి ఆ క్రెడిబిలిటీని చెక్ చేసుకుంటుండి లీగల్గా మేము డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంటెన్షనల్లీ దే ఆర్ టార్గెటెడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్. ద ఆర్గనైజేషన్ ఈస్ బిహైండ్ దిస్. మిమ్మల్ని చేస్తే వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందనా? సోషల్ మీడియాలో ఫేమ్ అయితేనే కదా, సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఫేమ్ క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు వాళ్ళు రాసుకున్నటువంటి బ్లాగ్స్లో మేము రకుల్ ప్రీత్ సింగ్కి ట్రైన్ చేశాము, నెక్స్ట్ మేము రాణా దగ్గుబాటికి ట్రైన్ చేశాము, నెక్స్ట్ మేము అనుష్కకి ట్రైన్ చేశాము అని రకరకాలుగా వాళ్ళు బ్లాగ్స్ రాసుకుంటూ వచ్చారు. పీసీఓఎస్ క్లియర్ చేశాము, థైరాయిడ్ 6 వారాల్లో తగ్గిపోయింది, 10 సంవత్సరాలు ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గిపోయింది అని లీగల్ గ్రౌండ్స్లో కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అవి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కాదా? ఒక ఫిట్నెస్ ట్రైనర్ అయ్యుండి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గిపోయిందనే తమ్లైన్స్ ఎలా పెడతారు? ఇవి కదా లీగల్గా మనం క్వశ్చన్ చేయాల్సింది. మీరు మీ పర్సనల్ ఫేమ్ కోసం ఒక ఆర్గనైజేషన్ని డిఫేమ్ చేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రూవ్ చేయండి, మేము రెడీగా ఉన్నాము. సెండింగ్ టుడే ఇట్ సెల్ఫ్ టు ద డీజీపీ ఆఫీస్ ఎంటైర్ రికార్డ్. హర్షిత హర్షిత ఓకే, సెలబ్రిటీస్ గురించి అని అంటే, మీరు వైజాగ్ బ్రాంచ్లో ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా మా క్లినిక్కి వచ్చి గత 1 year నుంచి కానీ 2 years నుంచి కానీ 3 years నుంచి కానీ కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళే అనమాట. సో పే చేసి పిలిపించిన వాళ్ళైతే కాదు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఒకసారి మీరు వాళ్ళని అడగండి. హెచ్కే ఈరోజు మీడియా పరంగా నేను చెప్తున్నాను, హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ హైదరాబాద్ బ్రాంచ్లో ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సెలబ్రిటీకి మేము పే చేసి వీడియో చేయించుకున్నది అనేది లేదు. వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం, మీరు సార్ ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఫేస్ అంటే చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం క్లినిక్కి రావడం అనేది జరుగుతుంది. ఆ పరంగానే మేము వీడియోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా కొద్ది మందికి అంటే ఒక 4-5 మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ 4-5 మందికి మాత్రమే యూట్యూబ్ ఫుల్ లెంత్ బ్లాగ్స్కి మాత్రమే మేము పే చేయడం అనేది జరిగింది ఇప్పటిదాకా. ఈ విషయం నేను ఓపెన్గా చెప్తాను. హర్షిత, యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే సెట్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని టార్గెట్ చేసి మీ బిజినెస్ ని దెబ్బతీయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ బిజినెస్ కాకపోయినా సైమల్టేనియస్ గా వేరే అదర్ బిజినెస్ లో వాళ్ళ షేడ్స్ లో వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరైతే ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని మీట్ అవ్వడం జరిగిందా? ఇండైరెక్ట్ గా కావచ్చు, డైరెక్ట్ గా కావచ్చు, ఏమీ తెలియకుండా ఈ ఆర్గనైజేషన్ మీద వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అండ్ వై టార్గెటింగ్ ఓన్లీ హెచ్కే? సో ఫస్ట్ మేము వాళ్ళ టార్గెట్ కాదు. సో వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వేరే ఒకరి మీద టార్గెట్ చేస్తారు. అక్కడ వాళ్ళకి కొంచెం ఫేమ్ వచ్చింది. అండ్ మా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, మాకు తెలుసు పేర్లు, బట్ ఐ డోంట్ వాంట్ సే నేమ్స్. సో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మా కాంపిటీటర్స్ వీళ్ళు. సో వీళ్ళు అప్రోచ్ అయ్యారు. అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అంటే, ఇఫ్ యూ ఆస్క్ మీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఓన్లీ థింగ్ నేను చెప్పగలిగింది ఏంటంటే, వాళ్ళే చెప్తున్నారు హెచ్కే టాప్ లో ఉంది, హెచ్కేని కొట్టాలి. మీరే చెప్తున్నారు, నేను ఇప్పటిదాకా ఎక్కడే చెప్పలేదు హెచ్కే టాప్ లో ఉంది అని. నేను ప్రాబబ్లీ ఓకే ఫస్ట్ టాప్ 3లో ఉంది అలా అన్నట్టు మేము యూజ్ చేసాం. కానీ హెచ్కే టాప్ లో ఉంది, హెచ్కేని కొడితే అందరూ పడతారు, హెచ్కేని కొడితే అందరూ పడతారు. అండ్ అవి పెడితేనే కూడా వ్యూస్ వస్తున్నాయి కదా. అండ్ ఇంకొక విషయం, మీరు అడిగిన క్వశ్చన్ కండి. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారో ఆ మేడం ఒకరి ద్వారా, మాకు తెలిసిన ఒకరి ద్వారా హెచ్కేలో ఇలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, వాళ్ళని సరిదిద్దుకోండి అని మాకు ఒక వాయిస్ రికార్డింగ్ పంపించడం అనేది జరిగిందనమాట. అది విన్నగానే మాకు అర్థమైంది ఇది అన్ని డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చారో అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎవరు పాస్ చేశారో మాకు తెలుసు. మేము వాళ్ళని అప్రోచ్ చేయడం అనేది జరిగింది. అంటే మా వర్జన్ ఒకసారి వినండి, మీరైతే విన్నారో అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. మీరు మా వర్జన్ వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మీరు కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాము. వాళ్ళు వితిన్ 2 days లో మేము కలుస్తామని చెప్పేసి కూడా చెప్పి, ఈ లోపటే వితిన్ 1 day ఒక మీడియా ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఏ మీడియా ఛానల్స్ అయితే మమ్మల్ని ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే క్రియేట్ చేశారో వాటిలో కొన్ని మీడియా ఛానల్స్కి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, మా సైడ్ ఆఫ్ వర్జన్ వినండి అని చెప్పేసి. కానీ అంటే మేము డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు, మా వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. కానీ వాళ్ళు మా సైడ్ ఆఫ్ వర్జన్ వినడానికి కూడా రెడీగా లేరు.
లేదులేండి ఇంకా అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. బట్ ఏదైనా డైట్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, అది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పర్సన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒక పర్సన్ కి అందరికీ సెట్ అవుతుందని లేదు. అలాగా హెచ్కేకి వచ్చే క్లయింట్స్ అందరూ 100% హ్యాపీ క్లయింట్స్ గానే బయటకు వెళ్తున్నారా? ఒకవేళ అందులో కొంత పర్సంటేజ్ వరకు ఎవరైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ తో వెళ్తే వాళ్ళకి ఎలాంటి మీరు మీ తరపు నుంచి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? ఏ ఫీల్డ్లో ఎవరికి కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఈ రోజు గూగుల్ మ్యాప్లో ఇక్కడ ఒక లొకేషన్ పెడదాం, మీరందరూ వచ్చారు, మిమ్మల్ని కలవడం కుదరలేదు, వెంటనే రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపోతారు, 1 స్టార్ రేటింగ్ ఇచ్చేసి. 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. సో 80% కానీ 90% కానీ ప్రతి ఫీల్డ్లో వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా ఉంటూనే ఉంటుంది. అండ్ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి వాళ్ళ స్కిన్ అవి డాక్టర్స్ చెప్తే బాగుంటుంది. ఇంకా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కానీ అండ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి పర్సన్ టు పర్సన్స్ అనేది. బట్ ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న ఎవరైతే కొంత పర్సంటేజ్ ఉన్నారో వాళ్ళు ఏమైనా వీళ్ళతో కుమ్మక్కై చేయిస్తున్నారా? డెఫినెట్ గా ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మీకు ఏదైనా జరిగితే మీకు డబ్బులు రిఫండ్ ఇప్పిస్తాము అని అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హోటల్లో భోజనంలో ఏదైనా పడింది అని చెప్తే, మీకు ఎంతమంది కస్టమర్స్ అయితే తిన్నారో అందరికీ రిఫండ్ ఇప్పిస్తామంటే అందరూ వచ్చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. అలాంటి మలీషియస్ క్యాంపెయినే జరుగుతూ ఉంది. Good afternoon, everyone. I'm Dr. Shahida Begum, MBBS MD dermatologist. Yeah, your question? ట్రీట్మెంట్ అనేది అందరికీ సెట్ అవ్వదు కదా. అంటే కొంతమంది ఇప్పుడు 100 పీపుల్ ఉన్నారంటే అందులో 50% సెట్ అవ్వచ్చు, సెట్ పోవచ్చు. Yes. బట్ ట్రీట్మెంట్ వైజ్ గా మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అండ్ వై? అంటే ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనే దానికి అర్థమవుతుంది. మీరేం చెప్తారు డాక్టర్స్ గా హెచ్కే యొక్క ఏదైతే ఉందో మీరు ఆ బ్రాండ్ ని కానీ ఇప్పుడు హెచ్కే అనేది ఎలా నిలబడిందో తక్కువ టైంలో అందరికీ తెలిసిందే. సో నాట్ ఓన్లీ అబౌట్ ప్రమోషన్స్ వల్ల నిలబడింది అంటే కాదు, ప్రమోషన్స్ అందరూ చేస్తారు కానీ నిలబడలేరు. బట్ హెచ్కే నిలబడిందంటే దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. సో అంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దానికి ట్రీట్మెంట్ వైజ్ గా మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటది అండ్ అందులో నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చిన వాళ్ళకి యాజ్ ఎ డాక్టర్స్ గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? Okay, so I've been associated with HK almost 1.5 year నుంచి నేను associated గా ఉన్నాను. యాజ్ ఏ మెడికల్ హెడ్ అండ్ డర్మటాలజిస్ట్ లాగా పనిచేస్తున్నాను ఇక్కడ హెచ్కే హైదరాబాద్ బ్రాంచ్ లో. సో మనకు చూడండి ఏస్థెటిక్ ప్రొసీజర్స్ అనేది చాలా మనకు ఎలా అంటే అండి, అది దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ సాటిస్ఫాక్షన్ అండి. వాళ్ళకి ఎంత మేము కౌన్సిలింగ్ ఎలా చేస్తామో దాని మీద డిపెండెంట్ ఉంటుంది. సో నేనైతే అండి ద వే నేనైనా లేకపోతే మన అదర్ డర్మటాలజిస్ట్ అయినా, బికాస్ వాళ్ళకు కూడా నేనే వచ్చిన తర్వాత నేనే ట్రైన్ చేస్తాను. మన ఎస్ఓపీస్ అయినా మన హెచ్కేలో ఏమవుతుంది అవన్నీ వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇస్తాను. సో దాని ప్రకారం మేము ఏం చేస్తామంటే మన పేషెంట్స్కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాము. ఓకే, మీకు ఈ కండిషన్ ఉంది, మీకు మెడికల్గా నేను ఎప్పుడైనా అండి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఫాలో అవుతాను. ఆ తర్వాత ఐ విల్ ఆల్సో గివ్ దెమ్ ద ఎస్థెటిక్ ప్రొసీజర్, అది కూడా ఆప్షన్ లాగా ఇస్తాను వాళ్ళకి. కంపల్సరీ నేను ఒక్క మందిని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయను. నేను ఏమంటానంటే మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఈ ప్రొసీజర్ ట్రీట్మెంట్ కూడా మీకు ఫాస్టర్ రిజల్ట్ చూపించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మొడాలిటీస్ ట్రీట్మెంట్ అండ్ దీనికి ఎంత రిజల్ట్ వస్తుంది అది కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తానంటే, మీకు మీ మెడికల్ ఏదైనా మీకు లోపల బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయనా కానీ లేకపోతే మీకు ఏదైనా మనకు స్కిన్ బయాప్సీ ఏదైనా చేయడానికి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తానని వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే అన్ని టెస్ట్లు అవన్నీ రాసి అవన్నీ చెప్తానండి. ఆ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దగ్గర వెళ్ళిపోయి ఆ సేమ్ సైడ్లో మెడికల్ ట్రీట్మెంట్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తామండి వాళ్ళకి. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మిస్ఇన్ఫర్మేషన్ తీసుకోమని అనుకోండి, చాలా మంది మన దగ్గర వైటనింగ్ కోసం వస్తారు. సో నేను అప్పుడే చెప్పేస్తాను వైటనింగ్ అనేది ఉండదు. మీకు మీ జెనెటిక్ కలర్ అది, మీ ఫ్యామిలీతో వచ్చిన మీ జీన్స్తో వచ్చిన కలర్ అది. సో మీకు ట్రీట్మెంట్లో అయితే మీకు లోపల మీకు ఏది స్కిన్ టోన్ ఉంది లేకపోతే మీకు అది మన గ్రౌండ్ జీరో అండి. సో అది వరకు మేము ఇవ్వగలము. అది కూడా మీరు విగరస్గా మీరు కూడా రిలీజియస్గా మేము చెప్పినట్టుగా అన్ని ఫాలో అవ్వాలి. ఇది ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇది ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు ఇంతవరకు రావచ్చు, మెయింటెనెన్స్ కూడా తీసుకోవాలని అన్ని మొత్తం మంచిగా సరిగ్గా చెప్తానండి. సో ఇప్పుడు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. అది వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే వీ కెనాట్ అది మేము అది చేయలేము. ఎక్స్పెక్టేషన్స్ అదే విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. can add a point for what doctor told. So you're satisfied client. విక్టిమ్స్ అని కాకుండా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ అని చెప్పేసి అనొచ్చు. ఎవరైతే ఇట్లా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ నిజంగా
వచ్చారు అని అంటే వాళ్ళతోటి మేము 100% వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి తగ్గ చర్యలు అది ఏదైనా కానివ్వండి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి దానికి తగ్గ చర్యలు అనేది మేము 100% ఎప్పటి నుంచో క్లినిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకుంటూ రావడం అనేది జరుగుతుంది. గత 25 రోజుల నుంచి మా మీద వచ్చే ఫాల్స్ ఎలిగేషన్స్లో ఇప్పటి వరకు ఒకే ఒక క్లయింట్ని వాళ్ళు పట్టుకొని బయటకు తీసుకొని రావడం అనేది జరిగింది. అది కూడా వాళ్ళు పాపం ఆ అమ్మాయిని మోసం చేసి మాటలు చెప్పి తీసుకొని వచ్చారు, పాపం అనవసరంగా ఎక్కిచ్చారు. Ma'am, I just want to know whether you have complete registration. Ma'am, ఆ అమ్మాయి I just want to know whether you have all the registrations and documentations required as per DMHO. Yes, yes, we It's do have- there in the That is okay. that is there. And just a general question. Sorry. we will share you the copy to you also, including all licenses and GST returns and which required for the as per the government norms, Telangana State of Department, which has been issued, that we will share. Okay. Just a general question, not related to HK. Normally, these wellness institutes and these permanent makeup institutes do not explain their clients about problems like long-term maintenance. How is it at your end? Because a lot of people suffer from, pigmentation issues. Yes. I'm sorry, I didn't understand what you told. There is discoloration, migration, etc. when you do these procedures. So how is it at your institute and what is your success rate? Yeah, so we give it, answered that question, the other, yes, okay. So we give a clear explanation, clear counseling, so that we are at HK, we give a proper counseling to the patients. So this is the expectation, this will be your outcome, and these many years this treatment is going to last, provided you take a proper skin care or home care. So we give a proper explanation. Yes, long term, if there is any minor side effects, see, normally, yes, compulsory for any skin aesthetic procedure, they require a long term maintenance. If you do not maintain, see, if some patient comes to me and if a patient comes to me for a pigmentation, you say common condition melasma, mongo macha antam daniki. If the patient comes with it, we cannot treat melasma 100%. So we give them a proper counseling that okay, we can treat your melasma, we can only lighten it up with our home care and as well as our aesthetic procedure. That too, we here provide advanced treatments. Okay, we have the top-notch quality of like machines which we have bought it from outside or imported from outside. So with those treatments, we give them a counseling, proper counseling, and after that, whenever they have any doubts, they will clarify it with us. Okay, and we also tell them in the home care that you need to take this home care and do a proper skin care. From the day we started until today. Today, if we even have a operation theater. We came up with doing plastic surgeries, cosmetic gynecology as well. So, from the day we started till today, we have only acquired high standard machines which are imported from Israel, Korea, and USA. సో ఈ విషయం కూడా చాలాసార్లు చాలా మంది జరిగిందండి. హెచ్కేలో చాలా ఈ ప్రైజింగ్ చాలా హై ప్రైజెస్ స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో వాళ్ళందరికీ కూడా ఈ పరంగా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. మేము హెచ్కేలో మెషిన్స్ ఏవైతే తీసుకొని వస్తామో అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్స్. యూ కెన్ కమ్ ఏ రోజైనా కూడా మీడియా పరంగా మా క్లినిక్కి ఎవరైనా కెమెరా కూడా మా క్లినిక్కి రావచ్చు. ఒక కన్సల్టేషన్ తీసుకొని మా డాక్టర్స్ తోటి మాట్లాడండి. మీరు డర్మటాలజిస్టా అని అడగండి, వాళ్ళ సర్టిఫికేట్ చూపించమని చెప్పండి, చూపిస్తారు. ఏ మెషిన్స్ యూజ్ చేస్తున్నాము, ఏ స్టాండర్డ్స్లో మేము మెషిన్స్ యూజ్ చేస్తున్నామని చెప్పేసి అది అందరికీ ఓపెన్గా ఉంది. యూ కెన్ కమ్, యూ కెన్ డెఫినెట్లీ సీ. సో ఆ స్టాండర్డ్గానే మేము ప్రైజింగ్ అనేది మా హెచ్కేలో మేము ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. మా ప్రైజింగ్ ఓపెన్గా మేము మా వెబ్సైట్లోనే పెట్టుకున్నాము, ఎక్కడ కూడా ఇది అనేది మేము చేసుకోలేదు. అట్ ది సేమ్ టైం ఈరోజు మేము ఓపెన్ చేసిన హాస్పిటల్స్లో కూడా ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ని, టెక్నాలజీని కంట్రీస్ లైక్ ఇటలీ, జర్మనీ, ఇజ్రాయెల్, టర్కీ, కొరియాలో మేము పర్సనల్గా వెళ్ళి
రీసెర్చ్ చేసి అక్కడున్న టాప్ క్వాలిఫైడ్ టెక్నాలజీని ఎక్విప్మెంట్ని ఇండియాకి తీసుకొని వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ తోటి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి మేము ఈ సర్జరీస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. షీ విల్ ఆల్సో టాక్ టు. Hello everyone. Thanks to everyone for coming here. So I am Dr. Lakshmi. I'm a board certified plastic surgeon. I'm a consultant, full-time consultant here at HK Hospitals. I've done my MBBS, after that MS General Surgery and MCH Plastic Surgery. This all took me around 11 to 12 years for me, and after that I have done my fellowships in cosmetic surgery or aesthetic surgery. So here I would like to clarify some of the rumors or some of the misunderstandings going on. So whatever we have, the machinery, the standards are all FDA approved. So there is no doubt about that. And we do follow ethical practice here, and we have all the licenses to operate and to perform all types of daycare, plastic surgery and cosmetic surgery procedures.